అలా తెలియవలసిన అలా తెలియవలసిన పనేం లేదు. హ్మ్. ఓకే. ఓకే. సండే అయితే బాగా తెలిసిపోతుంది. ఓహ్! ఎనర్జీ‌గా ఫీల్ అవుతున్నాను. కానీ కిందది రివర్స్ తిరుగుతున్నట్టుగా అట్లా అది తెలియట్లేదు. ఆపి ఓహ్! అబ్జర్వ్ చేస్తే కింద తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాని ఓకే. ఓకే. అక్కర్లేదు. అక్కర్లేదు. ఓకే. 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 ఎందుకంటే అవి డిఫరెంట్ దీంట్లోకెళ్ళిపోతాయి కాబట్టి దాని మీద మనం వెళ్ళవలసిన పని లేదు. ఓకే. ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళండి? మేడం గుడ్ ఈవినింగ్ నాగేంద్ర. ప్రాక్టీస్ చేశా చెప్పండి. మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ప్రాక్టీస్ చేశా అండి. అయితే అవి విజువలైజేషన్ అది నాకు అంతగా తెలియట్లేదు గానీ ఎనర్జీ అది తెలుస్తుందండి. వైబ్రేషను, పల్సేట్ అవుతున్నట్టు అదంతా తెలుస్తుంది. విజువలైజేషను పెద్ద అక్కర్లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా తిరుగుతూనే ఉంటది. ఆ! మన బాడీలో సెల్స్‌లో చేంజెస్ తెలుస్తాయి. ఆ! బాడీలో సెల్స్‌లో మూవ్‌మెంట్ ఆ హ్మ్. ఎనర్జీ ఫ్లో అది అబ్జర్వ్ చేయండి. అంతే అదే. పల్సేట్ మీకెక్కడన్నా అయినట్టు అవుతుందండి మొత్తం బాడీ అంతా కూడా. బాడీలో ఎక్కడన్నా అవసరమైన చోట కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడము, అక్కడి ఓకే. నుంచి డిజాల్వ్ అయ్యి వెళ్తున్నట్టు అలా చేయండి మీరు. అది. ఓకే మేడం. హ్మ్. థాంక్ ఓకే అండి. నాగేంద్ర గారు చెప్పండి. అదే మెసేజ్ పెట్టాను కదా మేడం. అసలు ఆ! అది ఏదో అయిపోయింది నాకైతే. అంటే వామిటింగ్ సెన్సేషను, ఫీవరిష్, కొంచెం ఆ! ఈ రెప్పలు బాగా నొప్పి. ఓహ్! సో అంటే చాలా కూడబెట్టారని అర్థం. అదేమో ఆ! ఆహ్, అదే అది ఏదో పెద్ద ఏదో బాడీ అంతా పిప్ అయిపోయినట్టు అయిపోయింది మేడం అయిపోయేసరికి. అలాగే ఉంటది. అంటే ఇప్పుడు మీరు చూడండి, స్పీడ్ ఆఫ్ లైట్‌లో బాడీ తిరిగితే ఎలా ఉంటది? అంటే అది అదే ఎనర్జీ పిండేసినట్టు. కాబట్టి మనకు నిజంగా అది అయిందా లేదా అని తెలీదు. ఇప్పుడు మనం విమానంలో అటు నుంచి ఇటు వస్తేనే ఎలా హ్మ్. ఉంటది మనకు బాడీ? అవును. మరి ఇప్పుడు ప్రతి సెల్ కూడా 9/10 స్పీడ్ ఆఫ్ లైట్‌లో తిరుగుతది కదా! హ్మ్. ఆ తిరగడం వల్ల ఏంటంటే, ఇంక లోపల ఉన్న మలినాలు, టాక్సిన్స్ ఇయన్నీ మూవ్‌మెంట్ అనమాట. అదే. అయ్యి బయటికి పోవడము, దానివల్ల ఏంటంటే ఇంక బాగా ఏదో పెట్టి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటది. అదే. అలా నిద్ర గూడా అలా పోతారనమాట. ఆ! యాహ్! అది అయితే ఇప్పుడు పైకి చూసి లైట్ తీసుకునేది ఉంది గదా మేడం ప్రాసెస్. లైటే కాదు. ఇలా అది మన బాడీలోంచే హ్మ్. కళ్ళు, కళ్ళు ఇలా ఉన్నది. ఇలా అంటూ అంటున్నప్పుడే ఈ లోపల నుంచి ఒక లైట్ కిందకి పెరిడియంలోంచి ఎర్త్ లోపలికెళ్ళిపోతుంది. మన బాడీలోనే. అది నేను ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, నా ముందు ఎర్త్‌లోకెళ్ళినట్టే ఉంటుంది గానీ, నా బాడీలోకి అది హ్మ్. తీసుకోలేకపోతున్నాను మీ ఎందుకో. మైండ్‌లోంచి ఇప్పుడు మన ఆజ్ఞా చక్రం ఉంది గదా! హ్మ్. లోపల పైనల్ గ్లాండ్ అక్కడి నుంచి మొత్తం స్పైన్ లోపల నుంచి బేసిక్ చక్రాలోంచి పెరిడియంలోంచి భూమిలోకి ఎళ్తున్నట్టు. మన బాడీ లోపల నుంచి ఎళ్తున్నట్టు తీసుకోండి. ఓకే మేడం. అది అంటే వస్తదిలెండి. మీరు చేసినా అది అయ్యే పని అదే అవుతది. షూర్. షూర్. ఆహ్, బట్ కొంచెం గ్రేట్ అంటే అసలు ఒక అసలు ఇలాంటిది ఒకటి ఉందా అనిపించింది చేస్తుంటేనే. అదే కదా! ఇది ఎక్కడ వినలేదు దీన్ని అని. చాలా బాగుంది మేడం. అదే. ఆ! సో, మిగిలిన వాళ్ళు ఎవరు శిరీష్ గారు జాయిన్ అయ్యారా? లేదు మేడం. ఓకే. ఓకే. సరే. మిగిలిన వాళ్ళు ఉన్నారండి? అశోక్ రెడ్డి గారు మాట్లాడండి. అశోక్ రెడ్డి గారు చెప్పండి. దేవి గారు మాట్లాడండి. దేవి గారు. అంటే మీరు ఏం ప్రాక్టీస్ చేశారు? ఏది ఎక్స్‌పీరియన్స్ ఉంటే చెప్పండి అది. మేడం నేను శైలజని మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. నేను రోజు ప్రాక్టీస్ చేశాను మేడం. ఆ! సేపు అయిన తర్వాత ఇంకా అది మెడిటేషన్‌లో డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతున్నాను. హ్మ్. కొంతవరకు తెలుస్తుంది. 2 రోజులు మాత్రం మొదటి రోజు బాగా తెలిసింది. రెండో రోజు సగం అయిన తర్వాత ఇంకా డీప్ స్లీప్ అనమాట. స్లీప్ కాదులెండి. అది మెడిటేటివ్ అంటే స్లీప్ స్టేట్‌లోకి మెడిటేషన్ వెళ్ళడం. అంటే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారు. ఏం తెలీదిక. తెలీదు మేడం. హ్మ్. ఎప్పుడైపోయిందో అన్నట్టుగా ఉంది. అట్లా జరిగింది 2 రోజులు. అంతే. ఎప్పుడో బయటకొస్తాం. ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తామో గుర్తుండదు. అది కరెక్ట్ కావాల్సిన పరిస్థితే అది.
అలా వెళ్ళిపోయింది మేడం 2 అంతే. రోజులు. ఏం చేశారో తెలిస్తే మెడిటేషన్ అవ్వలేదని అర్థం. తెలియకపోతే అయినట్టు అర్థం. సగం అయిపోయేటప్పటికే ఇంకా అంటే డీప్ ఆ మెడిటేషన్ ట్రాన్స్ లోపలికి వెళ్ళిపోయాక ఇంకా తెలియదు. మైండ్లెస్ స్టేట్ లోకి వెళ్ళిపోయాక అది మెడిటేషన్. అదే కరెక్ట్ మెడిటేషన్. అలా ఇంకేం జరిగింది. తెలియవలసిన పనేం లేదు. అలా జరిగింది మేడం నాకది. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. అంటే ఏమైనా ఫిజికల్ బాడీలో చేంజెస్, పెయిన్స్ ఏమైనా పెరగడాలు, తగ్గడాలు మొదటి రోజున అలాంటివి ఏమైనా కొంచెం ఉంటే అబ్జర్వ్ చేస్తే చెప్పండి. మొదటి రోజున కొంచెం బాడీ పెయిన్స్ అనిపించాయి మేడం కొంచెం. ఉమ్. కాళ్ళు నొప్పులలాగా. నెక్స్ట్ డే నుంచి ఇంకేం లేదు మేడం. మొత్తం అంతా బాగుంది. అయితే ఉమ్. మీరు చేయించినప్పుడు అంటే ఆ ఎనర్జీ ఫీల్ అయిన విధానం అంతా నేను చేసుకున్నప్పుడు అవ్వలేదు, కానీ మీరు చేయించినప్పుడు మాత్రం ఎనర్జీ బాగా తెలిసింది మేడం. అది ఆ డిఫరెన్స్ కొంచెం తెలిసింది. పర్వాలేదు. ఇంకా థ్యాంక్ యూ. ఎవరైనా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు? సో ఇప్పుడు ఇవాళ ఏం చేద్దాం చెప్పండి. మనం ఏం చేస్తామంటే మొన్న చక్రాన్ని ఫ్లష్ చేసేది ఒకటి చేస్తాము. చక్ర ఫ్లష్ చేసి ఆల్ చక్రాస్లో ఉండే నెగిటివిటీస్, దట్ ఇన్క్లూడ్స్ చక్ర కనెక్ట్ అయిన సెల్స్లోంచి, బాడీ పార్ట్స్లోంచి కూడా నెగిటివ్ ఎనర్జీస్, మెమరీస్, బ్లాకేజెస్ అన్నీ కూడా ప్రతి చక్ర కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ బయటికి పంపించేస్తాయి. మీరు ఎంత మైండ్ దాని మీద ఫోకస్ ఉంటే ఎనర్జీ ఫాలోస్ థాట్లో అది అంతగా బయటికి క్లియర్ అయిపోతాయి. సో ఫస్ట్ అది చేసేద్దాము. అది చేసిన తర్వాత మనము ఈ మెర్కాబా 8 మనం 17 స్టెప్స్ కూడా మనం చేసుకుంటూ వెళ్తాము. అది చేసిన తర్వాత ఇంకా మీకు నేను చివరిలో ఒక ఎనర్జీ ఇస్తాను. జస్ట్ యూ అబ్జర్వ్ దట్ ఎనర్జీ అండ్ స్టే విత్ ఇట్. అంతే. ఇది కాక ఇంకేమన్నా మీకు ఐడియా ఉందా? ఇంక దేని మీదన్నా పర్టికులర్ ఇది కూడా కావాలి అని ఏదన్నా ఉంటే అది అడగండి. దట్ వీ విల్ డిస్కస్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ మెర్కాబా కానీ. అంటే ఈ మెర్కాబా అనేది ఏంటంటే ఇట్స్ ఏ వెరీ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిటేటివ్ టెక్నిక్ అనమాట. ఇది అంటే వాట్ రియల్లీ యూ నీడ్, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్, అవుట్ సైడ్ ఎనర్జీ ఫీల్డ్లో ఏమి జరగాలి, సీక్రెట్ జియోమెట్రీలో ఏం జరగాలి అనేది అందులో జరుగుతూ ఉంటుంది. దానికి మళ్ళీ మనం ఏంటి ఇంకొంచెం హై వైబ్రేషన్ ఎనర్జీని కూడా మనం కలుపుతున్నాం కాబట్టి మనకు డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అన్ని టెక్నిక్స్ దే గో విత్ ఓన్లీ బ్రెత్లోటే చేస్తారు మిగిలిన వాళ్ళందరూ. మనం ఏంటంటే దాంట్లోకి హై వైబ్రేషనల్ టెక్నిక్ ఎనర్జీని కూడా కలుపుతున్నాం కాబట్టి మన యొక్క క్లెన్సింగ్ కానీ ప్యూరిఫికేషన్ కానీ ఏదన్నా కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ మేనిఫెస్టేషన్ కూడా ఆ మెర్కబా మెడిటేషన్లో మీరు యూ కెన్ డూ ద మేనిఫెస్టేషన్ కూడా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు అందులో. సో మెర్కబా మెడిటేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ విల్ గో విత్ ద మెడిటేషన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అశోక్ రెడ్డి గారు మాట్లాడలేదు, మ్యూట్లో ఉన్నారా? గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. మెడిటేషన్ అంటే ఆ రోజు స్టార్టింగ్ అంటే సెకండ్ డే ఇచ్చినప్పుడు నేను అటెండ్ కాలేకపోయినాను. ఆడియో అంటే రికార్డింగ్ బెటర్ గా దాంతో చేశాను కానీ అదే ఓకే. కళ్ళు కొంచెం బరువుగా, తల కొంచెం బరువుగా ఉన్నట్టు అనిపించింది. ఓకే. మీరు అంటే ఆ విజువలైజేషన్ అది వచ్చిందండి చేయడము, అది తిరగడము అది? అది రాలేదు మేడం, అంతగా రాలేదు. సరే. ఓకే. సో ఇప్పుడు చెప్తే మీరు గైడెడ్గా చేయగలరు కదా? ఓకే మేడం, చేస్తాను మేడం. సరే అయితే. మేడం ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ రెండు మనం ఊహించుకుంటాం కదా మేడం, ఇది ఇప్పుడు రెండు ఓవర్లాప్ అయ్యి ఆ స్టార్ ఫామ్ ఊహించుకోవాలా లేదంటే? అంతే, ఓవర్లాప్ అయ్యి ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి, ఇలా ఉన్నాయి. మీకు ఫోటో కూడా పెట్టాను నేను, ఒకటి చిన్న రీల్స్ ఏవో ఉన్నాయి. అది ఒక దాంట్లో ఒకటి ఎనర్జీ కాబట్టి ఒక దాంట్లో ఒకటి ఇలా ఉంటాయి. ఇది ఇలా తిరిగితే ఏంటి ఫ్రిక్షన్ కదా. ఈ ఎనర్జీ ఇదేమో క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ గిరగిర తిరుగుతున్నాయి. స్పీడ్ ఆఫ్ లైట్ తిరుగుతున్నాయి. ఫస్ట్ ఈక్వల్ స్పీడ్, తర్వాత 31/24, తర్వాత 9/10, పైది 9 కింద 10 తిరుగుతున్నప్పుడు ఏంటి ఈ రెండు ఫ్రిక్షన్ వల్ల ఈ మెర్కాబా
ఈ 31/24లో 55 feet సరౌండింగ్ యువర్ బాడీ ఆ ఎనర్జీ ఫీల్డ్ ఇలా వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు నెమలి పింఛం ఇలా ఎలా విప్పుతుందో మీ బాడీ చుట్టూ ఇలాగా ఆ ఫామ్ అయిపోతుంది. ఎస్ అది మీకు 24 hours అది అలాగే ఉంటుంది. ఎస్ మేడం. అదే అట్లా ఓవర్‌లాప్ అన్నప్పుడు క్లియర్‌గానే ఉంటుంది. స్టార్ లాగా వచ్చేస్తది. ఓవర్లాప్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది కదా, అవును మేడం. ఆ ఫ్రిక్షన్ వల్ల ఈ ఎనర్జీ ఇలా బయటికి ఇదవుతుంది అనమాట. ఓకే. ఇంకొక క్వెషన్ మేడం. మనము ఈ చక్రాస్ దగ్గర ఒక మెడిటేషన్ చేపిస్తున్నారు కదా మేడం. అది ఈ ఈ అబ్జార్బ్ చేసుకొని బయటికి వదిలేది కరెక్ట్‌గా నాకు అర్థం కాలేదు మేడం. అంటే ఎలా ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఇలా పైనుంచి ఎనర్జీ వస్తుంది కదా, ఆ! వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ ఉంది అనుకోండి, హ్మ్. పైనుంచి నీళ్ళు వస్తే ట్యాప్ నుంచి బయటకు వెళ్తాయా? హ్మ్. ఇక్కడ నుంచి వెళ్తాయా? హ్మ్. ఇక్కడ 2 ట్యాపులు వెళ్తున్నాయి, హార్ట్ 2 ట్యాపులు వెళ్తున్నాయి, సోలారు ట్యాపులు. ఇప్పుడు ఇవన్నీ కణాలు అనుకోండి, ఆ నీళ్ళు ఎలా పోతున్నాయి బయటికి? డివైన్ ఆ ఎనర్జీకే శక్తి ఏంటంటే ఎక్స్పెల్లింగ్ ది నెగిటివ్ ఎనర్జీస్ ఇన్ ద చక్ర ఫ్లష్ ఎనర్జీని ఇచ్చాం. అట్యూన్మెంట్ ఇది స్పెషల్ అట్యూన్మెంట్. అది ఓకే. మామూలుగా అయితే మిగిలిన దాంట్లో మీరు ఆ చక్ర మీద దృష్టి పెట్టండి క్లియర్ అవుతుంది అనుకోండి అంటారు, మీరు అనుకుంటారు అంతే. అర్థమైంది. అది మీ అనుకోవడము, మీ యొక్క థాట్, మీ యొక్క ప్యూరిఫికేషన్ బట్టి అక్కడ క్లియర్ అవుతుంది, లేకపోతే అలాగే ఉంటుంది. ఓకే. ఓకే. నేను కన్‌ఫ్యూజ్ అయింది ఎక్కడంటే మేడం, ఆ. మేబీ ఫ్రంట్ నుంచి తీసుకొని బ్యాక్ నుంచి వెళ్ళిపోద్దేమో అనుకున్నాను. ఇప్పుడు పైనుంచి ఇలా వస్తున్నప్పుడు ఓకే. ఈ 2 అంటే ఇప్పుడు వర్టిబ్రల్ కాలం ఇలా ఉంది కదా, హ్మ్. ఈ వర్టిబ్రల్ కాలంకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది ఈ బ్రెయిన్, ఇక్కడ ఈ 2 ఈ చక్ర అంటేనే ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇది ఇలాగా ఓపెన్ అయి ఉంటాయి. హ్మ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇవి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటాయి. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 క్లియర్ అవుతాయి. జనరల్గా ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ చెప్తారు. ఫ్రంట్ చెప్తే బ్యాక్ బ్లాకేజ్ ఉండిపోతుంది. ఓకే. ఇప్పుడు థ్రోట్కైనా అంతే, థ్రోట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయడం ద్వారా ఏంటంటే మొత్తము చక్రాకి ఫ్రంట్ బ్యాక్ ప్రొజెక్షన్. మామూలుగా అయితే కొన్నిట్లో చక్రాసే అంటారు. ఓకే. బ్యాక్ క్లియర్ చక్ర, మేడం. బ్యాక్ హార్ట్ చక్ర, బ్యాక్ సోలార్ ప్లెక్సెస్, నేవల్ చక్ర వెనకాల దాన్ని మెంగ్మైన్ అలా అంటారు. ఓకే. క్లియర్ మేడం. సో 2 పక్కల కూడా ఒకటే ప్రాసెస్ జరుగుతది అంతే. అంతే అంతే ఇలాగ వెళ్తున్నప్పుడు ఇందులోంచి రెండిట్లో ఇప్పుడు ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ కన్నాలు ఉన్నాయి, ఈ ట్యూబుల్లోంచి వెళ్ళిపోతున్నాయి, కింద ఇది వెళ్ళిపోతున్నాయి. అంటే మీలో ఉండే మురికి వెళ్ళిపోతుంది కొట్టుకుని, క్లియర్ మేడం. థాంక్యూ. ఇంక్లూడింగ్ ది ఎర్త్. మిగిలిన ఇంకా ఏమన్నా ఉంటే ఎర్త్లోకి పాదాల్లోంచి వెళ్ళిపోతున్నాయి అనుకోండి. వాటర్ బదులు మీరు యూ థింక్ అబౌట్ ద ఒక గ్యాషియస్ స్టేట్ లాగా ఒక బ్లాక్ స్మోక్ లాంటిది వెళ్ళిపోయింది అనుకోవచ్చు. బ్రైట్ లైటే, ఆ లైటే దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం బ్రిలియంట్గా అయిపోతున్నట్టు అనుకోవచ్చు. సో దట్ విల్ హెల్ప్ యూ టు బి మోర్, చాలా తొందరగా హీల్ అవుతారని నేను ఆ ఎనర్జీ తోటి ఇస్తున్నాను అన్నమాట. అది క్లియర్ మేడం. థాంక్యూ. ఓకే. సిట్ స్ట్రైట్, అందరు కూడా స్ట్రైట్గా కూర్చుని పాదాలు నేల కానిచ్చండి. డీప్ ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. Inhale, exhale through the mouth. Inhale, inhale, now we are invoking the chakra flesh energy. The divine energy is flowing into your body from the central sun, తలమీదుగా పైనుంచి ఆల్ ది గ్రహాలు, నక్షత్రాలు, సప్తర్షి మండలం నుంచి మీకు ఒక దివ్యమైన కాంతి మీ లోపలికి వస్తూ ఉంది. విత్ ద చక్ర ఫ్లెష్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. అదే స్ట్రైట్ లైట్గా వెళ్ళి పొత్తి కడుపు దగ్గర ఒక బాల్ ఆఫ్ లైట్ కలుస్తుంది. పెరీనియం నుంచి, బేసిక్ చక్ర పెరీనియం నుంచి భూమి లోపలికి కోర్ ఆఫ్ ది ఎర్త్కి ఆ కిరణము, ఆ కాంతి స్తంభం అనేది లోపలికి వెళ్తుంది. పాదాల నుంచి కూడా రూట్స్ లాగా ఏర్పడి యూఆర్ కనెక్టెడ్ టు ది ఎర్త్. యూఆర్ రిసీవింగ్ ది డివైన్ లవ్ ఫ్రమ్ ది మదర్ ఎర్త్.
You are receiving divine love from the Father. ఆకాశం నుంచి male and female both, masculine, feminine energies you are receiving. Now all the chakras are moving anti-clockwise, front and back చేస్తూ ఆ దివ్యమైన శక్తి వలన ప్రతి సెల్లోన సెల్యులార్ మెమరీస్, సెల్యులార్ స్పేసెస్, డిఎన్ఏ జన్మల నుంచి ఉన్న బోన్స్లోను, బ్లడ్లోను, all memories, all which you are carrying from lifetimes, different lifetimes లో ఉన్న అన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఫ్లషింగ్ అవుట్ all the negative energies from your all chakras, flowing from crown chakra నుంచి front and back ajna chakra, now going into the throat, front and back, heart, throat, heart, solar plexus, navel, sex chakra, basic chakra, మొత్తం అన్ని చక్రాసు పాదాల్లోంచి కూడా, అరిచేతుల్లోంచి, చేతి వేళ్ల చివర్ల నుంచి కూడా whole body is flushing out all the negative energies which are not for your highest good. Whatever is not for your highest good, they are expelling them from your body. And divine light is coming into your body, filling all the gaps. I am open to receive the divine love energy into my body. Inhale, exhale. Now we'll start with the Bharkava meditation. ఈ బటన్ వేలు, చూపుడు వేలు రెండు కలిపి ఇలాగా టిప్స్ని ఇలా టచ్ చేస్తాము, ల్యాప్ మీద పెట్టుకున్నాము. ఇన్హేల్ డీప్లీ ఇంటూ ది అబ్డామిన్. అది చేసినప్పుడు పైన ఉన్న టెట్రాహెడ్రాన్, సన్ టెట్రాహెడ్రాన్ అంటాము, పాయింటింగ్ అప్వర్డ్స్ ఆన్ ద హెడ్ పై నుంచి ఉంటుంది. అది లేడీస్కి అయితే ఫ్లాట్ ఫ్రంట్కి ఉంటుంది, జెంట్స్కి అయితే ఆ కోనికల్ ఏరియా ఫ్రంట్కి ఉంటుంది. కంప్లీట్గా ఆ పిరమిడ్ అంతా కూడా ఎనర్జీతో నిండుతూ ఉన్నట్టుగా, బ్రిలియంట్ లైట్ తోటి మీ శ్వాసతో పాటు నిండుతూ ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఎర్త్ టెట్రాహెడ్రాన్ ఏదైతే పైనుంచి కిందకి డౌన్వర్డ్గా ఎలా ఉందో ఎర్త్ లోపలికి, అదంతా పూర్తిగా పైనుంచి కింద వరకు ఆ శక్తితో నిండుతూ ఉన్నట్టుగా, బ్రిలియంట్ లైట్ తోటి నిండుతూ ఉన్నట్టుగా ఊహించుకోవాలి. ఎక్సేల్. ఎక్సేల్ చేసి అలాగే ఉండి హోల్డ్ చేసి కళ్ళు పైకెత్తారు. వెంటనే కళ్ళు కిందకి దించుతూ ఇలా ఇలా రెప్ప కొట్టినట్టుగా కళ్ళు కిందకంటూ ఒక వైట్ లైట్ తల మీద నుంచి మీ యొక్క స్పైనల్ కార్డ్లోంచి, పెరీనియంలోంచి ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది. పల్స్ నోటితోటి అనొచ్చు, లేకుండా కూడా పర్వాలేదు. ఉట్టిగా శ్వాసను వదులుతూ కూడా మీరు కిందకి పంపించండి. నౌ చేంజ్ ద ఫింగర్. మిడిల్ ఫింగరు బటన్ వేలు. ఇన్హేల్ సన్ టెట్రాహెడ్రాన్. ఎక్సేల్.
ఎర్త్ టెట్రాహెడ్రాన్ అంతా వైట్ లైట్తో నిండింది. కళ్ళు పైకెత్తారు. డౌన్, పల్స్. పల్స్ అన్నప్పుడు పని ఊదుతూ ఆ పల్స్ని కిందకి పంపిస్తున్నారు. రింగ్ ఫింగర్ అండ్ థమ్. ఇన్హేల్, sun tetrahedron. ఎక్స్హేల్, ఎర్త్. వైట్ లైట్తో నిండుతూ ఉన్నాయి. కళ్ళు పైకెత్తారు. ఐస్ అప్, డౌన్, పల్స్. చిటికెన వేలు పట్టుకున్నారు. ఇన్హేల్, ఎక్స్హేల్, ఐస్ అప్, పల్స్. కళ్ళు కిందకి దించుతూ పల్స్. ఇప్పుడు బటన్ వేలికి చూపుడు వేలు, మిడిల్ ఫింగర్ రెండు కలిపి పెట్టారు. ఇన్హేల్, ఎక్స్హేల్, కళ్ళు పైకెత్తారు. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, కళ్ళు పైకెత్తి ఇన్హేల్, ఎక్స్హేల్, ఇప్పుడు బాడీలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఈ పైనుంచి ఆకాశం నుంచి వస్తున్న ఆ కాంతి కిరణము మీ పొత్తి కడుపులో హరా సెంటర్లో ఒక బాల్ ఆఫ్ లైట్కి ఆ ఎనర్జీ వస్తూ ఉంది. కింద నుంచి మదర్ ఎర్త్ నుంచి కూడా ఒక స్ట్రెయిట్ లైన్లో పెరీరియం నుంచి పొత్తి కడుపుకి ఆ బాల్ ఆఫ్ లైట్ ఉంది. అంటే ఈ టెట్రాహెడ్రాన్స్ మధ్య మీరున్నారు. ఒక సన్నని థ్రెడ్కి పైనుంచి ఆకాశం నుంచి భూమి లోపలికి ఒక కాంతి కిరణం స్ట్రెయిట్ లైన్లో మీ సెంటర్లోంచి ఉన్నది. మీ హరా సెంటర్లోంచి ఎప్పుడైతే మీరు అలా సెంట్రల్గా ఉన్నారో లైఫ్ సెంట్రల్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇన్హేల్, ఎక్స్హేల్. ఆ శక్తి పైనుంచి కింద నుంచి వచ్చి హరా సెంటర్ అంతా కూడా ఒక దివ్యమైన బంగారు కలర్ కాంతితో నిండుతూ ఉంది. అది అలా పెరుగుతూ మీ శ్వాసతో పాటు పాదాల చివరి వరకు, తల వరకు, హోల్ బాడీ అంతా నిండిపోయి ఇప్పుడు ఒక ఎక్సలేషన్ తోటి ఆ బాల్ ఆఫ్ లైట్ బ్లాస్ట్ అయినట్టుగా మొత్తం మీ శరీరంలోంచి ప్రతి అణువులోంచి బయటకు వచ్చి ఒక స్పియర్ ఆఫ్ లైట్, అంటే మన చేతులు ఎలా చాచితే ఎంత ఉంటుందో, మనకు లియోనార్డో డావిన్సీ బొమ్మ ఉంటుంది చూడండి, చేతులు మనిషిలాగా ఉన్నట్టుగా అంత స్పియర్ ఆఫ్ లైట్ మన చుట్టూ ఫామ్ అవుతుంది. ఇన్హేల్, ఎక్స్హేల్. Now you are doing the spherical breathing. మొత్తం ఆ స్పియర్ అంతా మీరే. దెర్ ఈజ్ నో యువర్ ఫిజికల్ బాడీ ఎండ్, ఇంకా అక్కడ వరకు వెళ్ళిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ విడిపోయి ఆ స్పియర్ ఆఫ్ లైట్తో కలిసిపోయింది. యూఆర్ ఇన్హేలింగ్, ఆ స్పియరే మీకు ఇన్హేల్ అవుతున్నారు, స్పియర్ తోటి గాలి బయటకు వదులుతున్నారు. దట్ ఈజ్ నథింగ్ బట్ ద డివైన్ ఎనర్జీ. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు ముద్ర పెడుతున్నాము. మగవాళ్ళు అయితే కుడి చేతి లోపల ఎడం చేయిని పెట్టి
2 బటన్ వేళ్ళ టిప్స్ కలుపుతాము ఇలాగా ఈ విధంగా. ఆడవాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ పెట్టి బటన్ వేళ్ళు కలుపుతారు. కట్టి బొడ్డు చుట్టూ ఈ ఈ ఈ ఏదైతే ఈ స్పేస్ ఉందో ఆ రింగ్ బొడ్డు చుట్టూ ఉండేలాగా తలక పొట్టకు ఆనిచ్చండి చేతులు. ఇన్హేల్ అది ఆనిచ్చగానే ఈ బాల్ ఆఫ్ లైట్ హార్ట్ దగ్గరికి పైకి వెళ్ళిపోతుంది. అండ్ ఎనర్జీ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. డివైన్ లవ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ యూ. ఆ ప్రేమని మొత్తం విశ్వమంతటికి పంపిస్తూ ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఆ చెయ్యి పెట్టి ఉఫ్ అంటాము అనగానే ఆ బాల్ పైకి వెళ్ళిపోయింది. ద డివైన్ లవ్ లైట్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. ఒక సీక్రెట్ స్పేస్ డివైన్ లవ్తో నిండిపోయిన మీ హార్ట్ నుంచి ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా దివ్యమైన శక్తితో, ప్రేమతో, అందరూ మనుషులు, వస్తువులన్నీ కూడా యు ఆర్ సెండింగ్ లవ్ టు ఆల్ ద బీయింగ్స్. You send the divine love towards your cells, body. మీ పట్ల మీకు కూడా ఆ దివ్యమైన ప్రేమను పంపించండి. You are receiving energy from the Mother Earth. ఆ డివైన్ లవ్ మీకు మదర్ ఎర్త్ నుంచి వస్తుంది, ఫాదర్ నుంచి, పైనుంచి స్కై నుంచి వస్తుంది. యు ఆర్ ది చైల్డ్. ఆ యొక్క దివ్యమైన ప్రేమను మీ హార్ట్లోంచి బయటకు పంపిస్తూ ఉన్నారు. నౌ మీ 2 టెట్రాహెడ్రాన్స్ కూడా పైన కింద 2 కూడా దివ్యమైన కాంతితో వెలుగుతూ ఉన్నాయి. ఆ థ్రెడ్కి అవి ఒక నక్షత్రం వేలాడుతూ ఉన్నట్టుగా ఆ దివ్యమైన కాంతి కిరణం ఏదైతే మన బాడీలోంచి వెళ్తుందో దానికే ఉన్నాయి ఇవి 2 కూడా. అవి 2 చక్కగా మధ్యలో మనం ఉన్నామో లేదో బాడీని ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నట్టుగా అడ్జస్ట్ చేయండి. యూఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ది ఆ నక్షత్రానికి మధ్యలో ఉన్నారు. భూమికి ఆకాశానికి మధ్య స్ట్రెయిట్ లైన్లో మీరున్నారు. ఫీల్ దట్ యూఆర్ సెంటర్ అయినట్టుగా ఫీల్ అయ్యి నవ్వు గాలి బయటకు వదులుతూ నోటితోటి ఈక్వల్ స్పీడ్ అనండి. ఈక్వల్ స్పీడ్. అవి 2 కూడా ఈక్వల్ స్పీడ్లో తిరుగుతూ ఉన్నాయి. ఆ శరీరం అంతా కూడా అడ్జస్ట్ అవ్వనివ్వండి కాసేపు. నౌ 31/24 గాలి ఊదుతూ అప్పుడు మెర్కబా ఫామ్ అవుతుంది. 31/24 ఒక మీ చుట్టూ కూడా ఒక యుఎఫ్ఓ లాంటి ఒక దివ్యమైన కాంతితో ఉండే
ఆ కాంతి అలా స్ప్రెడ్ అయింది 55 feet వరకు. అది బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫీల్ ఇట్ ఈస్ వాబ్లింగ్ లాగా ఉంటుంది. ఇన్హేల్, ఎక్సేల్. Nine by 10 speed of light. Divine love is flowing from your heart. దివ్యమైన, you are the light, you are the divine love. మీ హార్ట్ సెంటర్ నుంచి, క్రౌన్ చక్రాలోంచి పైకి మీరు వెళ్తూ ఉన్నారు. యార్ ఆ పైకి ఆకాశంలోకి, నీలి ఆకాశంలోకి వెళ్తూ ఉన్నారు. ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద లైట్ వెహికల్. అలా పైకి వెళ్తూనే ఉన్నారు, మేఘాలు దాటి ఆకాశంలో. విత్ డీప్ సైలెన్స్, ఒక చల్లని చీకటి మౌనంలో మీరు వెళ్తూ ఉన్నారు. ఇంకా పైకి వెళ్తూ ఉన్నారు. యార్ అప్రోచింగ్ ద మూన్. ద కూల్, చాలా సంతోషకరమైన ఆ చంద్రకాంతిని మీరు అనుభవిస్తూ పైకి వెళ్తున్నారు. యార్ ఆ చంద్రుడిని కూడా దాటి పైకి వెళ్తూ ఉన్నారు. ఇంకా పైన సూర్యగ్రహాన్ని దాటి ఆ నులివెచ్చని కిరణాలు మీకు తాకుతూ ఉన్నాయి. ఆర్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ దట్ సన్. ఆర్ గోయింగ్ ఇన్ టు ద మిల్కీ వే. ఒక అనంతమైన, దివ్యమైన నక్షత్ర వనంలో పైకి వెళ్తూ ఉన్నారు. ఆర్ ఆల్ అలోన్. Divine peace, inner peace is establishing inside you. దూరంగా నీలిరంగు కాంతి కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ సీరియస్ స్టార్. స్పిరిచువల్ స్టార్ అంటారు. ఆ నీలిరంగు స్టార్ దగ్గరికి వెళ్ళారు మీరు. దెర్ ఈజ్ ఏ పోర్టల్. ఒక అద్భుతమైన గోల్డెన్ కలర్ ద్వారం తెరిచి ఉంది. దాంట్లోపల నుంచి యు ఆర్ గోయింగ్ ఇన్సైడ్ ఇంటూ ద డిఫరెంట్ డైమెన్షన్. పోర్టల్ దాటగానే డైమెన్షన్ మారుతుంది. There inside we have seen all the gurus, deities, the council of ascended masters. They're all sitting there. వారి యొక్క ప్రెజెన్స్ను మీరు ఫీల్ అవుతున్నారు. ద డివైన్ గ్రేస్, ప్రెజెన్స్, లవ్. Compassion, forgiveness. You are feeling all that in your each and every cell is filled with the divine love and grace.
మీకు మీ ఇష్టమైన గురువు ఎవరున్నారో వారు కానీ డైటిక్ కానీ వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని వారి యొక్క గ్రేస్కి మీరు అర్హులయ్యారు. రిసీవ్ దట్ ఎనర్జీ. With all the divine blessing, you are coming back. మీరు నెమ్మదిగా వెనక్కి వస్తూ ఉన్నారు. స్లోలీ నెమ్మదిగా మీరు మీ యొక్క శరీరం లోపలికి వస్తూ ఉన్నారు. కమ్ బ్యాక్. ఆ శక్తి అంతా కూడా మీ శరీరంలో ప్రతి అణువులో ఆరాలో అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినట్టుగా భావిస్తూ నెమ్మదిగా మీరు కళ్ళు తెరవండి. ఓకే, ఎవరన్నా మాట్లాడతారా? ఓకే, ఎవరైనా మాట్లాడతారా? ఎనీ Yes, madam. ఎక్స్పీరియన్స్? యా. సో నేను క్లాస్ ముందు మధ్యాహ్నం నుంచి పెడుతున్న పెయిన్ అయితే నాకు ఇప్పుడు తగ్గినట్టు అనిపించింది మేడం. ఓకే, క్లియర్ అయింది. ఈ ఐబ్రోస్ ఇది నొప్పి అంతా అదైతే అయినట్టుంది. ఓకే. రెండోది మిడ్లో ఇక్కడ ఈ బొడ్డు దగ్గర అది ముద్ర పెట్టుకుంటాం కదా మేడం. సో అక్కడి నుంచి ఎండింగ్ దాకా ఇక అది ఆ ముద్రలో ఇంకా అది అసలు ఎలాగైతే రెండు అంటుపోయినట్టు అయిపోతాయి మనకు కాసేపటికి. ఓకే.
అవి అంటే ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ అవుతుంది అనమాట ఆ టిప్స్లోంచి. ఇంకా అది అలా ఉండిపోద్దుకే మీరు కొంచెం కంఫర్టబుల్గా ఏదైనా దిడ్డు కానీ ఏదైనా పెట్టుకుని అలా పెట్టుకోండి ఒకవేళ ఇబ్బంది ఉంటే. అలా ఓకే మేడం, బాగుంది. అది ఉండిపోద్ది అలాగే. మెయిన్ ఆ బాడీలో ఆ పెయిన్ అది పోయి ఈవెన్ స్వెట్టింగ్ వచ్చింది, ఆ వేడి తగ్గిపోయింది, నాకు ఫేవరిష్ గా ఉంది. ఓకే ఓకే, కూడా బాగా అనిపించింది. వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు హవ్ యూ ఫెల్ట్ ద ఎనర్జీస్, గ్రేస్ఫుల్ ఎనర్జీస్ ఏమన్నా ఫీల్ అయ్యారా? లాస్ట్ లో లెట్ గో చెప్పారు కదండి, పైకి తీసుకెళ్తా అలా సిరి నక్షత్రాలు. అప్పుడు బ్రెత్ ఆగిపోయింది, శ్వాస అసలు తెలియలేదు. మళ్ళీ మీరు చేయక అన్నా కానీ మళ్ళీ శ్వాస తెలిసింది నాకు, రాలేదు అసలు. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? లలితని మాట్లాడుతున్నా. చక్రాఫ్లెక్స్ అనేది డైలీ స్టార్టింగ్ లో చేసుకోవాల్సిందేనండి రోజు? మీరు చేసుకుంటే మంచిది, బాగుంటుంది కదా. అదర్వైజ్ బ్లాకేజెస్ అయ్యి ఉంటాయి, రోజు ఏర్పడతాయి. పాత కూడా లోపల నుంచి క్లియర్ అవుతున్న కొలది ఇంకా లోపల నుంచి బయటకు వస్తుంటాయి కదా. ఎవ్రీడే క్లీన్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఇది మెడిటేషన్ ట్రావెలింగ్ లో చేసుకోకూడదు కదా మ్యామ్? అంటే ఎర్తింగ్ అదంతా కావాలి కాబట్టి అంటే ట్రావెలింగ్ అంటే కార్లో కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు, బస్సులోనో కార్లో చేయొచ్చు. చేయొచ్చు. మీరు డ్రైవ్ చేస్తూ చేయొద్దు అంతే. డ్రైవ్ చేస్తూ వద్దు. ఓకే, బాగా తెలిసింది ఎనర్జీస్ అవి చాలా బాగుంది. ఓకే అమ్మా, ఇంకెవరైనా మాట్లాడతారు? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, అదర్వైజ్ టుమారో విల్ మీట్ అగైన్. మేడం అంటే డైలీ చేసుకోవడానికి తర్వాత క్లాస్ అయిపోయినాక చేసుకోవడానికి గైడెడ్ మెడిటేషన్ ఇప్పుడు చెప్పింది మీకు పెడతాము, మెడిటేషన్ పార్ట్ వరకు మీకు పెడతాం, మీరు చేసుకుందరు కానీ. ఓకే అండి, అంటే ఇంకా అలవాటు అయిపోతుంది, మీరే చేసుకోవడం అలవాటు అయిపోతుంది ఎక్కడున్నా. ఇనిషియల్గా కొన్నాళ్ళు మీరు వింటూ చేసుకోవచ్చు, అది. ఓకే అండి, సరే అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.